మనం తెలంగాణ విద్యాశాఖ దగ్గర ఉన్నాం. డిఎస్సిని 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రిపరేషన్కి టైం ఇవ్వాలి, 3 నెలలు టైం ఇవ్వాలని. అలాగే మెగా డిఎస్సి గురించి మేము పెద్దగా అడగట్లేదు, కానీ డిఎస్సి అయితే 3 నెలలు పోస్ట్ పోన్ చేయాలని వీళ్ళు ఇక్కడ విద్యాశాఖ భవన్ని అయితే ముట్టడి చేశారు. వాళ్ళ ముట్టడిని ఇప్పుడే భగ్నం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం మనం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున విద్యాశాఖ ముట్టడికి అయితే వచ్చారు. ఇప్పుడే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించిన దృశ్యాలు అయితే మనం ఇక్కడ విద్యాశాఖ భవన్ దగ్గర చూస్తున్నాం. లకటికాపులోని విద్యాశాఖ భవన్ దగ్గర మాకు డిఎస్సి వాయిదా వేయాలి, డిఎస్సి 3 నెలలు వాయిదా కావాలి. వి వాంట్ జస్టిస్. సీఎం గారికి ఇదే మా కోరిక, ఇదే మా ఆవేదన. సీఎం వినాలి మా మాటలు, మా బాధ వినాలి వాళ్ళు. డిఎస్సి 3 నెలలు ఖచ్చితంగా వాయిదా. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి విద్యార్థులను చాలా గందరగోళానికి గురి చేస్తుంది. తక్కువ రోజుల్లో మాకు షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి సీఎం గారు ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క గోడును వినిపించుకొని మీరు జోక్యం చేసుకొని మాకు మెగా డిఎస్సి అడగట్లేము. మేము దయచేసి మాకు 3 నెలలు చదువుకునే టైం ఇచ్చి ఈ ప్రస్తుతం ఉన్న డిఎస్సి వాయిదా వేయాలని కోరుకుంటున్నాం సార్. కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఉద్యోగాలు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ గవర్నమెంట్ను. మేము మానసిక ఒత్తిడికి ఫీల్ అవుతున్నాం కాబట్టి ఉన్న సిలబస్ ఎందుకు ముట్టడి చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? అన్న మొన్ననే టెట్ రాష్ట్రం రిజల్ట్ వచ్చింది. మొన్ననే మాకు షెడ్యూల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇవ్వలే. 10 రోజుల కింద షెడ్యూల్ ఇచ్చి మీరు 18 నుంచి ఎగ్జామ్ రాయండి అంటే ఎట్లా రాస్తాం? మన సిలబస్ ఇచ్చారు, కొండంతా సిలబస్ ఇచ్చారు. అది 4 నెలలు కాదు, 6 నెలలు చదివిన సిలబస్ కాదు. అలాంటి సిలబస్ని మేము 10 రోజుల్లో రాయమంటే ఎట్లా రాస్తాం? వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అది చాలా రోజుల నుంచి అయితే నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చూస్తున్నాం. అలాగే విద్యా సంఘాలు కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ డిఎస్సి అలాగే టెట్కి డిఎస్సికి 3 నెలల పాటు ప్రిపరేషన్కి సంబంధించి 3 నెలల పాటు టెట్ని అలాగే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని ఇవాళ విద్యాశాఖ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం ప్రస్తుతం లకటికాపులోని విద్యాశాఖ దగ్గర ఉన్నాము. అలాగే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే విద్యాశాఖ ముట్టడికి వచ్చారో వారిని దాదాపు ఎంతమంది వచ్చారో 100 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు అయితే ఇప్పటిదాకా మనం చూసాము. ఇంకా ఇప్పుడు రావచ్చు, అలాగే ముట్టడికి ఇంకా చాలామంది రావచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున మోహరించున్నాయి. ఎవరైతే ఇక్కడ ముట్టడికి వస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లే విధంగా ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. చూద్దాం మరి ముట్టడి ఎంతవరకు కొనసాగుతుంది ఏంటి రానున్న రోజుల్లో. అలాగే విద్యా వాలంటీర్లను నియమించి దీన్ని ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సిని 90 రోజుల పాటు పోస్ట్ పోన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నార్మలైజేషన్ పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల పురా లోకల్.